పరిటాల రవికి సంబంధించినటువంటి కేసులో వరుస హత్యలు, అదిగాక ఏదైతే సిబిఐ అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి పిలిచి విచారణ చేస్తున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం, అది సీఎం ఆఫీస్లో కూర్చొని పెట్టి చేసినటువంటి విచారణలో ఏం తెలియదు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ నిర్దోషి అని చెప్పేసి కొట్టేయడం జరిగింది, బయటపడేయడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో 2019-24 దాకా వైఎస్ సునీత గారికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది అందరికీ తెలిసింది. ఇద్దరు చెల్లెలకి ఎవరికి న్యాయం చేయకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నది సునీత చూస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా చాలా గట్టిగా తీసుకునే అవకాశం ఉందంటారా? సునీతకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? లేదా అంటే ఏం చెప్తారు? లేదా నిజంగా పరిటాల రవి హత్య కేసులో జరిగినటువంటి ఒక వరుస హత్యలు జరిగితే ఇది కూడా పూర్తిగా సమస్యపోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సాక్షి అంటే చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అసలు ఎలా జరిగింది ఏంటనేది ఆ నేర పరిశోధన సంస్థ పరిశీలించాలి కదా. మరి ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేకపోతే దీంట్లో న్యాయం జరిగిద్దని కానీ జరిగిన దానికి ప్రపంచానికి తెలుస్తుందని కానీ నేర పరిశోధన చేసేవాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నారని మనం ఎలా నమ్మగలం? ముందు అది ఆలోచించండి. ఇన్ని రోజులు అతను కోమాలో ఉన్నాడు లేకపోతే అట్లా ఉన్నాడు అంటే దాని గురించి ఏమాత్రం పట్టించుకొని అంటే విచారణ సంస్థ ఇప్పుడు ఈ మిగిలిన విషయాల గురించి పట్టించుకుంటుందని, దోషులకి శిక్ష వేస్తారని, వాళ్ళకి అంటే ఇక ఆలస్యం లేకుండా వాళ్ళకి శిక్షలు పడితే కారాగారంలో ఉంటారని మనం ఎలా భావించాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకైతే నమ్మకం లేదు. మీకు ఏమైనా నమ్మకం ఉందైతే నాకైతే తెలియదు. అంటే నెక్స్ట్ హత్య ఎవరిపైన, నెక్స్ట్ వేట్ ఎవరిపైన అని చెప్పి సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు జాగ్రత్తగా వాళ్ళ గురించి, ఎందుకంటే సాక్షులు ఒక్కొక్కళ్ళు ఈ విధంగా చనిపోతున్నా కూడా వాళ్ళకి రక్షణ ఇచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళకి కాపాడుకునే విషయంలో కావచ్చు, న్యాయ విభాగాలు కావచ్చు, లేకపోతే నేర పరిశోధన సంస్థ కావచ్చు, చిత్తశుద్ధితో పనిచేయట్లేదని సుస్పష్టం. అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఇది ఎట్లానే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒక్కొక్క సాక్షి కనుమరుగవుతూనే ఉంటాడు. అది జరిగేదే. ఎందుకంటే ఆ తర్వాత తేలదు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. సాక్షులు వచ్చి చెప్పిన దాన్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకొని త్వరితగతిన విచారణ చేసే అవకాశం వీళ్ళు చేయట్లేదు. అవకాశం ఉండా కూడా అసలు అక్కడ దాకెందుకు? మొట్టమొదట ఇది గుండె పోటు అని చెప్పినటువంటి ఈ మామూలుగా ఎవరైతే ఉన్నాడు విజయసాయి రెడ్డి, ఇప్పటివరకు అతను పిలిచి ఏమన్నా విచారణ చేశారా? అక్కడే కనపడుతుంది కదా. వాడు దాన్ని తీవ్రంగా పరిగణించట్లేదు. మామూలు స్థాయి వ్యక్తి చనిపోతే విచారణ ఎలా చేస్తారో అలా చేస్తున్నారని అనిపిస్తూ ఉంది చూడబోతే. కాకపోతే ఏంటంటే కొంతలో కొంత గూగుల్ టేక్అవుట్ బయటకు తీశారు కాబట్టి, వెలుగులో రాని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి ఎక్కడో కొంత నమ్మకం కలిగింది. కానీ మళ్ళీ జరుగుతున్న పరిణామాలు ఈ కాలయాపన చూస్తూ ఉంటే నమ్మకం సన్నగిలుతూ ఉంది. అంతేగాని దోషులకు శిక్ష పడిద్దని అయితే భావించే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే కనపట్టలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.